ఇంకా 16 కిలోమీటర్స్ అయితే మనం అయితే ఓంకారేశ్వరికి అయితే వెళ్తున్నాం. మమలేశ్వర్ టెంపుల్ ఇటు సైడ్ ఉంటుంది, ఓంకారేశ్వర టెంపుల్ ఇటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో నల్లమల్ల ఉంది కాబట్టి ఇది తెల్లమల్ల ఫారెస్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. మాత్రం అయితే బ్రెడ్ టేకింగ్ నేను చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. క్లీన్ సిటీ అంటారు కదా, క్లీనెస్ట్ సిటీ అనేసి, మరి క్లీన్ గానే ఉంది చూడండి. ఈ చంద్రముఖిలో ఆ ప్యాలెస్ ఉంటుంది కదా, ఆ ప్యాలెస్ లా ఉన్నది. అయితే వచ్చి కొద్దిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అయితే చెప్పాలి దుకాణానికి అయితే వెళ్తున్నాం. సో క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్కి అయితే మనం అయితే వచ్చేసినాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనమైతే ఇండోర్లోని గణేష్ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ ఖజరానా గణేష్ టెంపుల్ అనమాట. ఇది 1735లో అయితే ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. టెంపుల్ చూడడానికి మాత్రం చాలా పెద్దగా ఉంది. మేము చాలాసేపు వాక్ చేసి అయితే లోపలికి వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా టెంపుల్, ఇదే అనమాట టెంపుల్. మీ చుట్టూ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. ఇది మేమైతే ఫస్ట్ టైం మేము రావడం. సో ఇప్పుడైతే దేవుని దర్శనం చేసుకొని అయితే మనం అయితే ఓంకారేశ్వరికి అయితే మనం మళ్ళీ బయలుదేరదాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇండోర్లోని ఐటీ పార్క్ అనమాట. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలానో ఇండోర్లోకి ఇది అలా అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ని అడుగుదాం, వాళ్ళ వ్యూ ఏంటిదో, వాళ్ళు ఏమనుకుంటారో. ఫస్ట్ మామ ఈ ఫారెస్ట్ చూడడానికి బాగుంది. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ లో నల్లమల్ల ఉంది కాబట్టి ఇది తెల్లమల్ల ఫారెస్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. తెల్లమల్ల మల్లమల్ల ఫారెస్ట్, మల్లమల్ల అంటే అది తెల్లమల్లనే అయి ఉంటది. మల్లమల్ల ఫారెస్ట్ నాకు తెలిసి మహారాష్ట్రలో ఉండింది. అది తెల్లమల్ల అయి ఉంటదని అనుకుంటున్నాను. ఈ విషయాలు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాను మధ్యప్రదేశ్కి వచ్చినాక. కీప్ వర్కింగ్ విత్ us, you will learn. ఇంకా 16 కిలోమీటర్స్ అయితే మనం అయితే ఓంకారేశ్వరికి అయితే వెళ్తున్నాం. సో ఆల్రెడీ మనం జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే దాటింది. సో 3 అవర్స్ అయితే దాటింది. ఇప్పుడైతే ఓంకారేశ్వరికి వెళ్ళేసి ఫస్ట్ ఓంకారేశ్వరికి వెళ్దాం. ఓంకారేశ్వరి నుంచి మనమాట మళ్ళీ బోట్ తీసుకొని అంటే నదిని దాటి మళ్ళీ మహేశ్వరి జ్యోతిర్లింగంకి అయితే వెళ్తాం. ఈ రెండు చేస్తేనే ఒక జ్యోతిర్లింగం పూర్తి చేసుకున్నట్టు అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టార్గెట్ అదే అనమాట. సో అక్కడికి వెళ్ళాక మీకైతే పూర్తిగా ఈ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్తాను. ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం మనం, ఓంకారేశ్వరి ఎంట్రన్స్కి. ఫైనల్లీ ఓం నమ శివాయ. ఇక మనం పార్కింగ్ టికెట్ తీసేసుకొని, మనకు పాస్ ఉంది అనుకుంటా, పాస్ ఏం లేదు, డబ్బులు ఇస్తున్నాం. మనకు పాస్ ఉంది, ఐడి కార్డ్ చెక్ చేస్తున్నాడు. బ్యూటిఫుల్ అయితే లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనం అయితే అక్కడ పార్కింగ్ ఫీతోని అయితే కట్టకుండా వేరే మనకు విఐపి అనమాట, విఐపితోని మనం మందిర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇవన్నీ కొండలు ఉన్నాయి. ఫస్ట్ ఇది ఏందో మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి అన్ని కొండలు ఉన్నాయి. సో ఎగ్జైటెడ్ ఫర్ ఓంకారేశ్వర్. సో ఓంకారేశ్వరికి అయితే మనం వస్తున్నాం. సో అది మహేశ్వరి, అక్కడ మీకు చూపెట్టాను కదా, అది మహేశ్వరి. ఓంకారేశ్వరికి అయితే మనం బ్రిడ్జ్ దాటేసి ఇటు వస్తున్నాం. యా, ఇప్పుడైతే మనం ఓంకారేశ్వరి అయిపోయింది. ఇప్పుడైతే మనం మమలేశ్వరికి వెళ్తున్నాం. బ్యూటిఫుల్ రైడ్, సూపర్ ఉంది. అందరూ బుడ్డ వీళ్ళైతే భలే వేస్తున్నారు. ఫస్ట్ ప్లేస్ శంకరాచార్య టెంపుల్. ఫస్ట్ శంకరాచార్య టెంపులా స్టాచ్యూ? ఇది రాజమహల్. రాజమహలే శంకరాచార్య అని మనకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇదని చెప్పింది కానీ అక్కడ తీసుకోపోతలేడు. దేకే మీరే టూరిస్టులు బాగున్నారు రా బాయ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూస్ మాత్రం బ్రెడ్ టేకింగ్, సూపర్ అంటే సూపర్ ఉంది. వీళ్ళు మాత్రం మమ్మల్ని మోసం చేసిళ్ళు. శంకరాచార్య దగ్గరికి, స్టాచ్యూ దగ్గరికి అంటే నేను స్టాచ్యూ దగ్గరకు పోతాం అనుకున్నాం. పాపం స్టాచ్యూ దగ్గర కాదు, దూరం నుంచి అనుకున్నా. అంటే శంకరాచార్య స్టాచ్యూ ఉంది కదా, అక్కడ నుంచి లైక్ మనం మహేశ్వరి అటు సైడ్ ఉంది కదా, ఈ రివర్స్ బ్రేక్ చేస్తాయి అనమాట, అటు ఇటు అనేసి. మమలేశ్వర్ టెంపుల్ ఇటు సైడ్ ఉంటుంది, ఓంకారేశ్వర టెంపుల్ ఇటు ఉంటుంది. అక్కడ నుంచి చూసినప్పుడు ఆ స్టాచ్యూ ఏమనుకున్నా అంటే ఇటు అంటే నియర్ బై ఉంటుంది అనేసి అనుకున్నా. కాకపోతే నియర్ బై కాదు, అది ఎక్కడో ఉన్నది. మాట్లాడుకున్నప్పుడు మాకేం తెలుసు శంకరాచార్య స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్తారనేసి, అంటే అక్కడ దాకా వెళ్తాం అనుకున్నా. అది చూపెట్టేసి అదే శంకరాచార్య స్టాచ్యూ అనేసి అంటున్నాడు. ఇవి బ్యూటిఫుల్గా అయితే వాటర్ అయితే
రీచ్ అవుతున్నాయి, అనిపిస్తుంది కదా. బ్యూటిఫుల్గా చూడు వాటర్ ఫాల్స్. వావ్, ట్రూలీ అమేజింగ్. వీళ్ళు చూడు, వీళ్ళని చూసినట్టయితే మంచి బిజినెస్ పర్సన్స్ వీళ్ళు. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ మాత్రం, బ్రెడ్ టేకింగ్. వాతావరణం కూడా ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. మాత్రం అయితే బ్రెడ్ టేకింగ్ నేను చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా బాగున్నది. సో మీరు చూడొచ్చు కదా, సూపర్ అంటే సూపర్, సూపర్ అంటే సూపర్. గైస్ రైట్ నౌ అయితే మనం అయితే ఇండోర్లో ఉన్నాము. ఇండోర్ నుంచి మనం రాజవాడ ప్యాలెస్కి అయితే పోతున్నాం. సో మనం ఫస్ట్ ఉజ్జయిని పోయినాం, ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వరి పోయినాం, ఓంకారేశ్వరి నుంచి మళ్ళీ ఇండోర్కి వచ్చినాం అనమాట. సో ఇప్పుడైతే మనం రాజవాడ ప్యాలెస్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మళ్ళీ హోటల్కి వచ్చేద్దాం. లెట్స్ గో. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం అయితే రాజవాడ ప్యాలెస్కి దగ్గరలో అయితే ఉన్నాం. అక్కడైతే దిగినాం. దిగేసి చాలా షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని చిన్న చిన్న. ఇప్పుడు మన హైదరాబాద్లో కింగ్ కోటి ఎట్లా ఉంటుందో అన్ని అలా ఎక్కడ పోయినా కూడా మీరు చూడొచ్చు, డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. ఏమంటావు? అలా చూసేద్దాం మరి, వెళ్దామా మరి? చలో. నాకు తెలిసేది ఇదైతే ఏమనిపిస్తుంది అంటే, నాకు మొత్తం బట్టల దుకాణాలే ఉన్నాయి పచ్చిగా చెప్పాలంటే. మాకు కూడా అదే అనిపిస్తుంది. నీకు కూడా అదే అనిపిస్తుందా? బట్టల దుకాణం ఉంది. మరి ప్యాలెస్ ఎక్కడ ఉందో అనేది చూడాలి. మరి చూద్దాం. ప్యాలెస్కి అయితే వెళ్దాం. మెట్రో కలెక్షన్ అట, ఈ యునైటెడ్ 18 అని ఉంది ఇక్కడ. మంచిగా ఉంది. ఎవరన్నా అడుగుదాం ఫస్ట్. బాగుంది. ఇండోర్ క్లీన్ సిటీ అనేసి అంటారు కదా, క్లీనెస్ట్ సిటీ అనేసి. మరి క్లీన్గానే ఉంది కదా చూడండి. ఎక్కడైతే కూడా మీకు చెత్త అయితే కనిపిస్తలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇండోర్కి వచ్చినాం కాబట్టి ప్రాక్టికల్గా చూస్తున్నాం. సో ఆ ప్యాలెస్ కింద మనమైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వచ్చేసి మనమైతే ప్యాలెస్ ముందు అయితే ఇదైతే తీసుకున్నాం. ట్రై చేద్దాం, కానీ ఎక్కువ ట్రై చేయొద్దు, కొద్దిగా తినేసి అయితే చెక్ చేస్తా. సో ఇక్కడైతే మనం ముందు కూర్చున్నాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా హైట్ ఉంది ఈ ప్యాలెస్. మీరు చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. ఒక లైక్ 5 ఫ్లోర్స్ అంత ఉంది. 1 2 3 4 5 కరెక్ట్ 5 ఫ్లోర్స్ ఉంది. కింద చాలా పెద్దగా ఉన్నది. సో ఇటు పక్కకు వస్తేనేమో పార్క్ ఉంది, నార్మల్ పార్క్ ఉంది ఇక్కడ నుంచి ముందు. చూడొచ్చు కదా, ఇక్కడ అందరూ కూర్చుంటున్నారు. ఇది రోడ్డు, సర్కిల్లా ఉంది. ఇది రోడ్డు. సో ఇండియన్ విజిటర్ వచ్చేసి 20, ఫారెన్ 400, ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ 250 అట. ఈ చంద్రముఖిలో ఆ ప్యాలెస్ ఉంటుంది కదా, ఆ ప్యాలెస్ లా ఉన్నది కరెక్ట్ చెప్పాలంటే. సేమ్ అట్లే ఉంది ఈ ప్యాలెస్. ఒకసారి మనం పైకి అయితే ఎగ్దాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అని ఉన్నది. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఎల్లో కలర్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనేసి. వామ్మో చాలా పెద్దగా ఉంది. వామ్మో ఇటు కూడా ఉంది. ఇది మరి ఇక్కడ ఏం పెడతారో తెలియదు. ఇది ఫేమస్ అని చెప్పిళ్ళు యాక్చువల్గా, సో అందుకోసమే వచ్చినాం. మాకేం తెలియదు ఇండోర్లో. ఒక హోటల్ రూమ్ తీసుకొని ఆ డ్రైవర్ అంకుల్ని అడిగితే రాజవాడ ప్యాలెస్కి వెళ్ళండి సో అన్నాడు. సో డైరెక్ట్ మేము ఇక్కడికి అయితే వచ్చేసాం. వన్ థింగ్ గైస్, మేము హోటల్ దగ్గర ఆటో తీసుకొని ప్యాలెస్కి వచ్చాం. వచ్చే దారిలో అసలు హోటల్ మేమేంటో కూడా మర్చిపోయాం. వండర్ఫుల్. ఆ అంకుల్ వచ్చేసి మమ్మల్ని అక్కడ హోటల్లో దింపేశాడు. హోటల్లో దింపేసినాక జనరల్గా అయితే మనం అయితే ఆ లొకేషన్ ఏంటో మనకు తెలియాలి. కాకపోతే ఏంటంటే రివర్స్లో మేము వచ్చే ఆటో ఎక్కాం కదా, ఆటో ఎక్కినాక ఆ ఆటో డ్రైవర్ని అంకుల్ అడిగినాం అనమాట. సో అప్పుడు మనకు ఆ ప్యాలెస్ అనేది తెలిసింది. ఇట్లా నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ప్యాలెస్ ఇలా డిజైన్ చేసిందంటే 1 2 3 4 ఓకే 4 into 1 2 3 4 యాక్చువల్గా 16 పిల్లర్స్తో అయితే ఈ డిజైన్ అయితే చేశారు. ఇట్లా 1 ఇది 1 2 అట్లా 16 అయితే ఉన్నాయి. 16 పిల్లర్స్తో అయితే ఉన్నాయి. బాగుంది. కొద్దిగా పైకి వెళ్ళేస్తే మనం వ్యూస్ అయితే మనం అయితే తీసుకుందాం. సో ఇది చాలా పెద్దగా ఉంది, అంటే కాంబినేషన్
ఇది చాలా అంటే చాలా పెద్ద ఉంది. మామూలుగా కొద్దిగా టైం స్పెండ్ చేయాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి అయితే స్పెండ్ అయితే చేస్తారు. సో బాగానే ఉంది కొద్దిగా బాగానే ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం అయితే ఇండోర్లో ఉన్న రాజ్వాటా ప్యాలెస్కి అయితే వచ్చినాం. సో ఇండోర్ నుంచి అక్కడ మేము ఉన్న హోటల్ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చాం. అప్రాక్సిమేట్ ఒక 2 to 3 kilometers ఉంటుంది. సో మాకు ఏం ప్లేసెస్ తెలియదు. ఒక డ్రైవర్ అంకుల్ అడిగితే ఇది ఈ ప్లేస్ అయితే చెప్పారు. ప్యాలెస్ అయితే బాగుంది. లైక్ చంద్రముఖిలో మీరు చూస్తారు కదా, సేమ్ అట్లనే ఉంది. 5 floors అనుకుంటాను, నాకు తెలిసేసి 5 floors అయితే ఉంటుంది. సో ఇది ఒకటి, ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ ఒకటి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదొక ప్లేస్, ఇదొకటి. సో ఇలా 5 ఉంటాయి అన్నమాట. ఇక్కడ 5 floors ఉంటాయి. అదేవిధంగా ఆపోజిట్లో 2 ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి ఇటు కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇటు సైడ్ చూపిస్తే ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో లాస్ట్లీ ఇటు సైడ్ కూడా 2 ఉన్నాయి. ప్లేస్ అయితే బాగానే ఉంది. సో కొద్దిగా టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం మీరైతే ఇక్కడికైతే వచ్చి కొద్దిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సాటిస్ఫైడ్. అట్లీస్ట్ ఒక ప్లేస్ అయినా ఇండోర్లో అయితే చూసాము. చలో, సో ఇట్ల నుంచి అయితే మనకైతే బయట మనకు ఇంతకుముందు మీకు సర్కిల్ చూపెట్టాను కదా, ఇట్లా సర్కిల్ అనమాట. ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చాము, ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ లోపలికైతే వచ్చేసాము. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఓన్లీ మనకు 2 floors వరకే యాక్సెస్ ఉంది, తర్వాత అయితే యాక్సెస్ అయితే లేదు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ బిల్డింగ్ చూపెట్టాను కదా, ఇప్పుడు లోపలికి అయితే వచ్చాము. రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్ 2 ఉన్నాయి మనకు. సో అక్కడైతే మనమైతే వెళ్దాం. లెట్స్ గో. లోపలికి వస్తే ఇక్కడైతే మనకు హిస్టరీ గురించి అయితే చెప్తున్నారు. ఎవరైనా మీకు తెలిస్తే మనమైతే మీరు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, లైక్ 1833 to 1834, తర్వాత 1834 to 43. లాస్ట్లో అయితే ఎవరు ఉన్నారు అంటే 1948 వరకు యశ్వంతరావు కోలాకార్ 2 ఈయన అనమాట. ప్లేసెస్ అనమాట ఇవన్నీ చూడొచ్చు అనేసి వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవైతే మనం అయితే చెక్ చేద్దాం. అయితే బాగుంది, కొద్దిగా అయితే టైం పాస్ అయితే చేయొచ్చు. సో మాకేం తెలియదు కాబట్టి ఇవి చూసే ఎంజాయ్ చేస్తున్నాం. ముందుకైతే వెళ్దాం. మీకు ఇక్కడ చూపెట్టాను కదా, అక్కడ 2nd floor వరకు మనకు యాక్సెస్ ఉందని చెప్పేసి. సో ఆపోజిట్ మీకు ఒక బిల్డింగ్ చూపెట్టాను కదా, సేమ్ ఇదే అనమాట. ఇది కూడా చాలా విశాలంగా ఉంది. పెద్ద హాల్ ఇది చూడొచ్చు. పెద్ద అంటే చాలా పెద్ద హాల్. ఓకే, సో ఇందులో అంతే క్లోజింగ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో చూసేసుకొని మనం ఈ రాజవాడ ప్యాలెస్ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే లేజర్ షో అయితే జరుగుతుంది, కనిపిస్తుంది కదా, జస్ట్ లేజర్ షో కనిపిస్తుంది. ఇక్కడ కూడా తను హిస్టరీ అయితే చెప్తున్నాడు మైక్లో. సో బాగుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇదన్నమాట రాజవాడ ప్యాలెస్. ఒకవేళ మీకు నచ్చితే మీరైతే ఖచ్చితంగా చూడండి. ఒకసారి ఇండోర్కి వస్తే ఇక్కడ ఒకసారి మీరైతే చెక్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇండోర్కి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ టైమే కాబట్టి మాకు టైం లేదు. ఓకే, చల్ బాయ్ బాయ్. ఈ విధంగా అయితే మనం రాజవాడ ప్యాలెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. ఎట్లా ఉంది ప్యాలెస్? బాగుంది. చూడొచ్చా మనం? నెక్స్ట్ టైం రావచ్చా? చూడొచ్చా అంటే చూడొచ్చు, బాగానే ఉంది. నూర్జహాన్ ప్యాలెస్ కంటే చాలా తక్కువ మావాడు ఏమంటున్నాడు, నూర్జహాన్ ప్యాలెస్ ఇస్ ద బెస్ట్. యాక్చువల్లీ ఏంటంటే మన సీతా మహాలక్ష్మి అండ్ నూర్జహాన్ బోత్ ఆర్ సేమ్ ఫైనల్లీ. సో ఇక్కడ మేబీ షూటింగ్ చేస్తే చేయొచ్చు, నాకు కూడా డౌట్ వస్తుంది. బాలాజీ. ఓకే గైస్, ఎప్పుడైతే వెళ్ళిపోదాం. చలో బాయ్ బాయ్. చెప్పడానికైతే వెళ్తున్నాం. సో అక్కడ కొద్దిగా అయితే ఉంటాయి. సో కొద్దిగా షాపింగ్ అయితే చేద్దాం. సో గాయస్, ఇప్పుడైతే మనం అయితే చెప్పాను దుకాణానికి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళేసి అయితే చూద్దాం. అక్కడ అంటే ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ అవి ఉంటాయట, నాకు కూడా తెలీదు. సో ఐఎమ్ ఆల్సో సో మచ్ ఆఫ్ ఎక్సైటెడ్ అండ్ మాకు టైం కూడా లేదు. సో మేమైతే వెళ్దాం. ఉంది కదా, ఇది చాలా ఫేమస్ అంట సీట్కి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనం అయితే తీసుకుందాం. సో క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్కి అయితే మనం అయితే వచ్చేసినాం, ఇండోర్. ఓకే, సో మనం ఇక్కడనే చూడవచ్చు. ఇక్కడ అన్ని స్టాల్స్ అని ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది విజయ్ చాట్ హౌస్ అనేది చాలా ఫేమస్ అట. సో మనం అయితే ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడ మనం ఏదైనా ఒకటి అయితే తీసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో చాలా బాగుంది. సో ఆ విజయ్ చాట్ హౌస్ అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ ఇక్కడ ఏదో జానీ హాట్ అని రాగ్ అనేసి ఉంది. చాలా మంది పీపుల్ ఉన్నారు. సో చాలా బాగుంది, ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ మీరు వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడైతే మీరు తినేయచ్చు. ఇక మీకు బయటికి రెస్టారెంట్స్ అవన్నీ ఏం అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఎక్కడ చూసినా కూడా మంచిగా మీకు హైజీన్గానే కనిపిస్తున్నాయి, చాలా హైజీన్గా కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ సిట్టింగ్ ప్లేసెస్ కానీ కూడా చాలా ఇక్కడ కూర్చొని మీరు తినచ్చు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది.
నెక్స్ట్ టైం వచ్చిన మాత్రం కొద్దిగా టైం తీసుకున్నా మేమైతే ఇక్కడికైతే వస్తాం. లైవ్ తావా ఐస్ క్రీమ్ అని ఉంది ఇక్కడ, సీతాఫల్, పావు బాజీ. సో బాగుంది, చాలా బాగుంది. నాకు స్ట్రీట్ బాగా నచ్చింది, చాలా క్లాసీగా ఉంది, చాలా చాలా అంటే చాలా క్లాసీగా ఉంది. ఇప్పుడు మీరు కూడా ఎందుకంటే ఇంత చూడు చాలా క్లాసీగా ఉంది. మీరు వచ్చి నెక్స్ట్ టైం మాత్రం నేనైతే ఖచ్చితంగా ఇక్కడికైతే మళ్ళీ వస్తాను 100% బై ష్యూర్. సూపర్ కదా, ఇదేనమాట, బాగుంది. ఖచ్చితంగా చెప్పాను బజార్కి అయితే మనమైతే వెళ్దాం, మనకైతే టైం కూడా లేదు. సో ఇదేనమాట. సో ఏదైనా ఒకటి తినేసి అయితే ఇప్పుడైతే మనమైతే బస్ అయితే క్యాచ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మనకు టైం లేదు అసలు.